హాయ్ మామ, వెల్కమ్ టు మై ఛానల్ క్రికెటింగ్ జీని. సో క్లాసీని ఎస్ఆర్హెచ్ వదిలేస్తున్నారు అని చాలా సర్క్యులేట్ అవుతుంది బయట న్యూస్. సో ఎంతవరకు నిజం అబద్ధం మనం మాట్లాడుకుందాం ఇవాళ. ఓకే, సో మనకు 2025 ఐపీఎల్లో క్లాసీని ఎస్ఆర్హెచ్ వాళ్ళు 23 crores ఇచ్చి కొనుక్కున్నారు మామ. 23 కోట్లు, అక్షరాల 23 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారు. సో అతను దానికి వర్తబుల్ పర్ఫార్మెన్స్ చేశాడా, ఆ డబ్బులకి న్యాయం చేశాడా అంటే ఎంతో కొంత నో అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. మనం ఏదైతే చూస్తామో క్లాసీ నుంచి చూస్తూ వస్తున్నామో కొన్ని ఇయర్స్గా కూడా లాస్ట్ ఇయర్ కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు కంపారిటివ్లీ ప్రీవియస్ సీజన్స్తో పోలిస్తే. సో అందుకని వదిలేయాలనుకుంటున్నారా, మళ్ళీ ఏమైనా బైబ్యాక్ చేస్తారా, అలాగే మిగిలిన రిటెన్షన్స్ ఏంటని మాట్లాడుకుందాం. సో ఫస్ట్ క్లాసీని చూస్తే నాకైతే క్లాసీని వదలరు అనిపిస్తుంది మా. ఎందుకంటే క్లాసీన్ కోసం మిగిలిన టీమ్స్ చాలా వరకే పోటీ పడతాయి. ఒకవేళ వదిలేసి మళ్ళీ బైబ్యాక్ చేసుకుందాం అనే ఆలోచనతో ఉంటే మాత్రం అది సక్సెస్ అయితే అవ్వదు. ఎందుకంటారా, ఒకవైపు ఢిల్లీ, మరోవైపు కేకేఆర్, ఇద్దరు కాసుకో ఉన్నారు మామ. కేకేఆర్ అయితే మనం కేకేఆర్ వీడియో చేసినప్పుడు మాట్లాడుకుందాం, బట్ వారైతే ఈసారి హయ్యెస్ట్ పర్స్తో రాబోతా ఉన్నారంట మినీ ఆప్షన్కి. సో అంత డబ్బులు పెట్టుకొని క్లాసీని వదులుతారా, మనమైతే చెప్పలేము. సో అందుకని ప్రాబబ్లీ క్లాసీని అయితే వదలరు అని నేను అనుకుంటా ఉన్నాను. సో దానికి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. ఓకే, మిగిలిన రిటెన్షన్స్ చూస్తే షమీని వదులుతూ ఉన్నారు. ఎందుకంటే షమీ పర్ఫార్మెన్స్ చాలా తగ్గిపోయింది. మీరు కంపేర్ చేస్తే షమీ పర్ఫార్మెన్స్ చాలా తగ్గింది. అతను ఇంతకుముందు ఎలా పర్ఫామ్ చేసేవాడు, ఇప్పుడు లాస్ట్ సీజన్ ఎలా పర్ఫామ్ చేశాడు, లైన్ అండ్ లెంత్ కావచ్చు, ఇన్ స్వింగర్ కావచ్చు, అవుట్ స్వింగర్ కావచ్చు, చాలా వరకు తగ్గింది. తగ్గిపోయింది మా షమీ బౌలింగ్లో, చాలా తగ్గింది. బయట మ్యాచ్ల్లో బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు, కానీ ఐపీఎల్ లెవెల్లో షమీ ఒకప్పుడు ఇచ్చిన పర్ఫార్మెన్స్కి ఇప్పుడు జస్టిఫై చేయలేకపోతూ ఉన్నాడు. సో అందుకని క్లాసీని వదిలేస్తారు అనే టాక్ వచ్చినప్పుడే ఇది కూడా మనకు వచ్చింది, షమీని కూడా వదిలేకపోతూ ఉన్నారని. కానీ షమీని వదిలి బైబ్యాక్ చేసే ఆలోచన గట్టిగా ఉంది. ఎందుకంటే షమీకి దగ్గర 10 కోట్లు ఇచ్చారు, 10 కోట్ల పైన ఇచ్చారు. అంత డబ్బులకి షమీ వర్త్ కాదా అవునా అనేది మనకి ఇప్పుడు అనవసరమైన విషయం, మనం దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు. సో బైబ్యాక్ అంటే నాకు తెలిసి వదిలేసి కొంచెం పర్స్ సేవ్ చేసుకొని ఇంకా ఎఫెక్టివ్ బౌలర్స్ ఎవరో ఒకరు వస్తారు కదా, ఆ ఎఫెక్టివ్ బౌలర్స్ని తీసుకొని షమీకి ఒక 5-6 కోట్లు వస్తే ఏమన్నా తీసుకోవచ్చు. అదే ఉంటుంది వాళ్ళ ప్లాన్ నాకు తెలిసి. ఇంకా మనకి చూసుకుంటే ఇంకెవరినైనా వదిలేస్తారంటే లైట్గా కిషన్ని కూడా వదిలేసారని టాక్స్ వస్తున్నాయి, జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ ప్రైజ్ అంతే. వదిలినా కూడా కిషన్ లాంటి ప్లేయర్ని మళ్ళీ ఖచ్చితంగా బైబ్యాక్ చేస్తారు, బికాస్ ఈజ్ ఎ ఫ్యూచర్ సూపర్ స్టార్ అని. యంగ్స్టర్, పెద్ద వయసు లేదు. అలాగే మనకు తెలుసు కిషన్ కూడా ముంబై నుంచి వస్తాడు. ముంబై బ్యాటర్స్ ఎట్టుంటారు, నిలబడితే చుక్కలు చూపిస్తారు. సో ఆ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తాడు కిషన్ కూడా. సో అందుకని కిషన్ని వదులుతారా అంటే 50-50 ఛాన్సెస్ నాకైతే. వదలొచ్చు, లేకపోతే వదలకపోవచ్చు. సో మనం వాళ్ళకి రిటెన్షన్స్ చూద్దాం. ఇప్పుడు రిటెన్షన్ చూస్తే ఫస్ట్ రిటెన్షన్ వచ్చేసి ప్యాట్ కమిన్స్ ఉంటాడు, మన ప్యాట్ కమిన్స్. సో ప్యాట్ కమిన్స్ తెలుసు కదా, వాళ్ళు ఎలా ఇన్వైట్ చేస్తారు గ్రౌండ్లోకి, బాహుబలి పాట పెట్టి ఇన్వైట్ చేస్తారు. సో బాహుబలిని వదిలేస్తారా, బాహుబలిని ఎట్టి పరిస్థితి వదలరు మామ. బాహుబలిని అంటి పెట్టుకుంటారు మన ప్యాట్ కమిన్స్ని. ఇంకో రిటెన్షన్ చెప్పలేదు అనుకుంటా, మీ అందరికీ తెలిసిందే కదా, మన లెఫ్ట్ హ్యాండ్ సూపర్ స్టార్ అభిషేక్ శర్మ, ద కరెంట్ సెన్సేషన్ ఇన్ ఇండియన్ క్రికెట్ ఆల్ త్రూ ద ఓవర్, మన వరల్డ్ క్రికెట్లో కూడా. సో ప్రెజెంట్ నెంబర్ 1 బ్యాట్స్మెన్ ఇన్ T20 క్రికెట్ అభిషేక్ శర్మ. సో అభిషేక్ శర్మని ఖచ్చితంగా అంటిపెట్టుకుంటారు మామ, వదిలే సమస్య లేదు అభిషేక్ శర్మని. సో అభిషేక్ శర్మతో పాటు ఇంకా మనకి అభినవ్ మనోహర్ ఉన్నాడు మామ. అభినవ్ మనోహర్ నాకెందుకు అభినవ్ మనోహర్ని వాళ్ళు అతను ఫుల్ పొటెన్షియల్కి యూజ్ చేయట్లే అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడో లోవర్ డౌన్ ద ఆర్డర్లో పంపిస్తున్నారు, సరిగా అతనికి ఓవర్స్ రావట్లేదు. కానీ చాలా మంచి ప్లేయర్, మీరు చూస్తే చాలా బాగా ఆడతాడు అభినవ్ మనోహర్. మీరు మనకి ఈ లిస్ట్ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి, అక్కడ చూస్తే చాలా భారీ రేంజ్లో హిట్టింగ్ చేస్తూ ఉంటాడు. ఐపీఎల్లో కూడా అతను ఏం పర్ఫార్మెన్స్ చేయలేదని కాదు, ఐపీఎల్లో కూడా భయంకరమైన పర్ఫార్మెన్స్ ఇచ్చున్నాడు అభినవ్ మనోహర్, చాలా బాగా ఆడతాడు కూడా. సో అభినవ్ మనోహర్ని ఖచ్చితంగా రిటైన్ చేస్తారు. ఇంకా మరీ చూసుకుంటే రాహుల్ చాహర్,
రాహుల్ చాహర్ కూడా లెగ్ స్పిన్నర్, రాహుల్ చాహర్ని కూడా ఖచ్చితంగా రీటైన్ చేస్తారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు, రీటైన్ చేయకుండా అయితే ఉండదు. ఇంకా మనకి చాలా పేర్లు ఉన్నాయి, ఇంకా మనకి యంగ్స్టర్స్ ఉన్నారు. అండ్ మరొక సెన్సేషనల్ లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడు, ఎవరో చెప్పండి? ట్రావిస్ హెడ్. మర్చిపోయారా? మన హెడ్ మామను మర్చిపోతారు మామ? మన ఇండియాకి హెడేక్గా మారిన హెడ్ మామ. ఆ హెడేక్ని ఎవరు మర్చిపోలేరు కదా. ఇంకా ఒక్కసారి ఆలోచించండి మామ, ఒకవైపు అభిషేక్ శర్మ, మరోవైపు ట్రావిస్ హెడ్, ఇద్దరు ఓపెనింగ్ చేస్తే ఇంక భూమి అంతే, బ్లాస్ట్ చేసేస్తారు అంతే పవర్ ప్లేని. ఇంకా పవర్ ప్లేలో నాకు తెలిసి అందరూ 50 కొడితే వీళ్ళు 100 కొట్టేస్తారేమో, ఎందుకంటే ఇతను 50 కొడతాడు, ఇతను 50 కొడతాడు. ఇంకేం చేస్తాం, 100 అయిపోద్ది పవర్ ప్లేలోనే. డిసైడ్ చేస్తారు మా ఇద్దరు పవర్ ప్లేలో నిలబడితే. అటువంటి బ్రుటల్ హిట్టింగ్ చేసే బ్యాట్స్మెన్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు. పవర్ ప్లేలో వాళ్ళిద్దరే వస్తారు ప్రాబబ్లీ. ఇషాన్ కిషన్ని 1 డౌన్ తీసుకొస్తారు ఇంకా నాకు తెలిసి. ఇంకా మరి చూడాలి, మరి నితీష్ కుమార్ రెడ్డిని కూడా ఖచ్చితంగా రిటైన్ చేస్తారు, ఎందుకంటే మన తెలుగు ప్రైడ్ అతను. మన తెలుగు ప్రైడ్ అనే ప్లేయర్ మన తెలుగు టీంలోనే ఉండాలా, అతను ఉంటాడు కూడా. అతను కూడా ఈ మధ్య ఏమో మ్యాక్స్ వెళ్ళాక ఇటు కొడతాడు. నాకు తెలిసి ఆస్ట్రేలియాకి సిరీస్కి వెళ్ళినప్పుడు బాగానే ఇన్పుట్స్ తెలుసుకున్నట్టున్నాడు, అతను సూపర్ ఆడుతున్నాడు. సో ప్రాబబ్లీ నెంబర్ 4లో మనకి అతనే రాబోతాడు, నితీష్ కుమార్ రెడ్డి. ఇంకా కింద నుంచి మనం చూసుకోవాల్సి వస్తుంది. అంటే మెయిన్గా ఇంకా బౌలింగ్ చాలా బలపడాల్సిన అవసరం ఉంది మనకి ఎస్ఆర్హెచ్. ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, ఆఫ్ కోర్స్. షమి అంత పర్ఫార్మెన్స్ చేయలేదు. ఇంకా మనకి గన్ స్పిన్నర్ లేడు మామ. గన్ స్పిన్నర్ కావాలా టీంకి. ఏ టీం అయినా చూసుకోండి మీరు, గన్ స్పిన్నర్ ఉంటే వికెట్స్ మిడిల్ ఓవర్లో తీయగలిగితే వాళ్ళే మనకి మంచిగా టేబుల్ని లీడ్ చేస్తారు. ఇప్పుడు మనకి లాస్ట్ టైం కప్పు కొట్టిన ఆర్సీబీని చూసుకుంటే గన్ స్పిన్నర్ లేడు అనుకో వాళ్ళ దగ్గర, బట్ వాళ్ళు గ్రూమ్ చేశారు వాళ్ళు. సుయాష్ శర్మన్ కావచ్చు, కృణాల్ పాండ్యా ఆల్రెడీ రైజింగ్ స్టారే, అతనేం గ్రూమ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అలాగా ఆ ప్లానింగ్ అనేది, ఆ ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ల్యాక్ అయింది ఎస్ఆర్హెచ్లో లాస్ట్ టైం. సో ఈసారి ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఆక్షన్కి కూడా నాకు తెలిసి ఇక్కడ క్లాసీని వదిలేసిన దగ్గర ఒక 23 కోట్లు, మనకి ఇషాన్ కిషన్ అంటున్నారు ఒక 10 కోట్లు, దగ్గర ఒక 30 కోట్ల రూపాయలతో వాళ్ళు మినీ యాక్షన్కి వెళ్ళే అవకాశం ఉంది. 30 crores అంటే ఆలోచన చేయండి. చాలా టీమ్స్ వరకు మినిమల్ పరిస్థితితోనే వస్తారు, ఎందుకంటే ఇది మెగా యాక్షన్ కాదు, అందరి దగ్గర 100 కోట్లు ఉండేకి. సో ప్రాబబ్లీ కోల్కతా, ఢిల్లీ, ఎస్ఆర్హెచ్ ఈ 3 టీంలే హయ్యెస్ట్ పర్స్తో మినీ యాక్షన్కి వచ్చే అవకాశం ఉంది. సో ఢిల్లీ వాళ్ళకి బౌలర్లు కావాలంటే స్టార్క్ లాంటి వాళ్ళు ఉన్నారు. సో ప్రాబబ్లీ వాళ్ళు పెద్దగా బౌలింగ్ మీద ఆసక్తి చూపించకపోవచ్చు. ఇంకా కేకేఆర్ అంటారా, అఫ్కోర్స్ వాళ్ళ దగ్గర కొంతమంది స్పెన్సర్ జాన్సన్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఎస్పెషల్లీ స్టార్క్ వదిలేశాక వాళ్ళకి కూడా బౌలింగ్ లోటు ఉంది. సో ఎస్ఆర్హెచ్, కేకేఆర్ వీళ్ళు ఫైట్ చేసుకోబోతూ ఉన్నారు బౌలింగ్ కోసం, మంచి బౌలర్ల కోసం ఈ మినీ ఆప్షన్లో. సో అది మామ నాకు తెలిసి. నేనేమనుకుంటున్నా అంటే ఫస్ట్ రిటెన్షన్ వచ్చి ప్యాట్ కమిన్స్ ఉంటుంది, రెండో రిటెన్షన్ వచ్చేసి అభిషేక్ శర్మ ఉంటుంది, మూడో రిటెన్షన్ వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి ఉంటుంది, ఫోర్త్ రిటెన్షన్ వచ్చేసి ట్రావిస్ హెడ్ ఉంటుంది, ఫిఫ్త్ రిటెన్షన్ వచ్చేసి మన అభినవ్ మనోహర్ ఉంటుంది. దీస్ ఆర్ మై 5 రిటెన్షన్స్ ఫర్ దిస్ ఇయర్స్ ఐపీఎల్, లిస్ట్. ఎందుకంటే November 15th లాస్ట్ డెడ్ లైన్, November 15 లోపల వదిలేయాలి. సో 2026 ఐపీఎల్కి నాకు తెలిసి మన ఎస్ఆర్హెచ్ మెయిన్ రిటెన్షన్లు ఉంటాయి. ఇంకా అడపా ప్లేయర్లు ఉంటారు, వాళ్ళు బ్యాకప్గా పెట్టుకుంటారు, దాంట్లో కరెక్టే, దాంట్లో ఏం లోట్లు ఉండవు, అన్నీ బాగుంటుంది. సో మీలో ఎంతమంది ఈసారి క్లాసీని పెట్టుకుంటారు అనేవాళ్ళు రెడ్ హార్ట్ ఇవ్వండి. క్లాసీని వదులుతారు అనేవాళ్ళు, బ్లాక్ అవుతుంది కదా క్లాసీని వదిలితే గుండె, సో బ్లాక్ హార్ట్ వదలండి. ఓకే, బ్లాక్ హార్ట్ లేకపోతే ఏదైనా వదలండి. ఓకే, సో మీరేమనుకుంటున్నారు, క్లాసీని ఉంటాడా ఉండడా? నా ఒపీనియన్ అయితే ఉంటాడు మామ. సో ఈసారి నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్లో మన ఎస్ఆర్హెచ్ కప్పు కొడుతుందా? వెయిట్ అండ్ సీ. ఐ విష్ కొట్టాలని మన తెలుగు వాళ్ళందరూ ఆకాంక్ష అదే. సో ఇది ఇవాళ వీడియోకి. సో అందరూ కామెంట్ చేయండి, మీ యొక్క ఒపీనియన్స్ ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు, ఎస్ఆర్హెచ్ ఒక రిటెన్షన్స్ ఏంటి, అలాగే ఎవరైనా రిలీజ్ చేయబోతా ఉన్నారు, కొత్త వాళ్ళని ఎవరైనా తెచ్చుకుంటా ఉన్నారు, ఇది కూడా కామెంట్ చేయండి మామ. లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఓకే, సో అందరు కామెంట్ చేస్తారని కోరుకుంటూ బాయ్ గైస్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో.
సో ఆల్ ద బెస్ట్.